గివ్ అవే 12 గురించి కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంత క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను వీడియో దగ్గర నుంచి తీయడం కారణం ఏంటంటే అండి మీకు మెటీరియల్ క్లియర్ గా అర్థమవుతుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నారాయణ చైతన్య. ఈ రోజు అయితే మన వీడియోలో ఎల్లో కలర్ కుర్తీ సెట్స్ కలెక్షన్ అయితే తెప్పించానండి. ప్రెసెంట్ మనం ఒకే కలెక్షన్ లో చేస్తున్నాం అనమాట. అంటే పర్పుల్ చేసాము, పింక్ చేసాము, ఇప్పుడు ఎల్లో అనమాట. ఒకసారి డ్రెస్సెస్ అయితే అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. అండ్ అలాగే మా ఛానల్లో గివ్ అవేస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో ఒక్కసారి కమ్యూనిటీ ట్యాబ్ అయితే చెక్ చేయండి. అండ్ ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఏ వీడియోలైనా గివ్ అవే ఇస్తాము అండ్ విన్నర్ ని కూడా ఏ వీడియోలైనా అనౌన్స్ చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో అంతా చూడండి. సో ఇంకా డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇవే అండి మనం తెప్పించుకున్న కలెక్షన్. అయితే ఒక్కసారి అన్నింటినీ అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇది మన ఫస్ట్ డ్రెస్ అండి. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇది మన ఫస్ట్ డ్రెస్ అండి, ఎల్లో కలర్ డ్రెస్. ఇది మనకి 3 పీస్ సెట్ అన్నమాట. చున్నీ అండ్ బాటమ్ కూడా వచ్చింది. ఒకసారి చూడండి. మెటీరియల్ అయితే కాటన్ మెటీరియల్ మెన్షన్ చేశారు. ఒకసారి క్వాలిటీ చూద్దాం. సో ఇది టాప్ మనకి ఎల్లో మీద పింక్ కలర్ ఎల్లో మీద రెడ్ కలర్ డిజైన్ అయితే ఇచ్చారండి. గోల్డ్ అండ్ రెడ్ సింపుల్ గా నీట్ గా ఉంది. రౌండ్ నెక్ ఇచ్చారు. ఇదిగోండి చాలా బాగుంది. అండ్ మొత్తం రౌండ్ ప్యాటర్న్ లో మనకి వర్క్ అయితే ఇచ్చారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ తో ఇచ్చారు కాబట్టి ఎల్లో మీద చాలా హైలైటింగ్ లుక్ అయితే ఉంది మనకి. ఒకసారి మొత్తం టాప్ అంతా చూడండి. ఓన్లీ నెక్ పార్టే మనకి వర్క్ ఉంది అండ్ రిమైనింగ్ అంతా మనకి ప్లెయినే వచ్చింది. అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్ అండి. సో ఇది మన డ్రెస్ మొత్తం. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి. హ్యాండ్స్ చూసారంటే కొంచెం ఫ్యాన్సీగా ఇచ్చారు. హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చి మధ్యలో నెట్ ఇచ్చారనమాట. 3/4 స్లీవ్స్ ఇచ్చి మధ్యలో నెట్ ఇచ్చారు. ఇదిగోండి నెట్ క్వాలిటీ కూడా బాగుంది. సాఫ్ట్ నెట్ ఇచ్చారు. సింపుల్ గా నీట్ గా చిన్న చిన్న అకేషన్స్ కి అయితే వేసుకోవచ్చు. బాగుంది. అండ్ కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి. సో ఇది బ్యాక్ మనకి సింపుల్ నెక్. ఇంకేమీ లేదు మనకి. నార్మల్ గా ప్లెయిన్. మెటీరియల్ మాత్రం కాటన్. ఇదిగోండి చూడండి. ఫ్యాబ్రిక్ నా హ్యాండ్ పెడితే ఎలా ఉందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి పెట్టాను. సో దిస్ ఇస్ వాట్ ద డ్రెస్ అండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే దీనికి 4 రేటింగ్ ఇస్తానండి. అండ్ కమింగ్ టు ద బాటమ్ పార్ట్ అండి. మొత్తం కాటన్ మెటీరియల్ ఇంక్లూడింగ్ చున్నీ. ఒకసారి చూడండి బాటమ్ కూడా. సో ఇది మనకి ఎలాస్టిక్ అండి. దీంట్లో సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒక్కసారి సైజెస్ చార్ట్ కూడా చూసి అవైలబిలిటీ బట్టి చెప్పించుకోండి. ఇది మనకి ఓవరాల్ గా ప్యాంట్ అయితే. అండ్ ఇంకొకటి బెల్ ప్యాంటే అండి. దీనికి మనకి హ్యాండ్ కి మనకి ఎలా ఇచ్చారో అలాగే మనకి లెగ్స్ కూడా నెట్ అయితే ఇచ్చారు. సాఫ్ట్ నెట్ అండి. సింపుల్ గా అంటే కొంచెం హార్డ్ నెట్ కాకుండా సింపుల్ గా ఉంది. నైస్. అండ్ కమింగ్ టు ద చున్నీ పార్ట్ మనకి రెడ్ కలర్ లో చున్నీ ఇచ్చారు. ఎందుకంటే మనకి టాప్ లో చూస్తే వర్క్ మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు కాబట్టి చున్నీ కూడా రెడ్ ఇచ్చారు. కంప్లీట్ గా కాటన్ మెటీరియల్ అండి. సో ఇదిగోండి సింపుల్ గా నీట్ గా బాగుంది. సో ఓవరాల్ గా డ్రెస్ అయితే కూడా నేను వేసుకొని చూపిస్తాను కాబట్టి మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. ఇది చున్నీ పార్ట్. ఇదన్నమాట మన డ్రెస్. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోతాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి. ఇది డిజిటల్ ప్రింట్ డ్రెస్ అండి. చూద్దాము. మాక్సిమం అన్ని నేను 3 పీస్ సూట్స్ తెప్పించాను. చున్నీ అన్నది కొంచెం మ్యాండేట్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాట్స్ వై. ఇదిగోండి ఇది మనకి 3 పీస్ సెట్. ఇది కూడా టాప్ బాటమ్ అండ్ చున్నీ. ఒకసారి రివ్యూ చూద్దాము ఎలా ఉందో. సో టాప్ వచ్చి కంప్లీట్ గా ఎల్లో హైలైటింగ్ కలర్ చేసి మిగతాదంతా ఫ్లోరల్ పింక్ గ్రీన్ తో కూడా ఎలివేట్ చేశారు. డ్రెస్ అయితే సూపర్ ఉందండి. అండ్ దీనికి వచ్చి రౌండ్ నెక్ ఇచ్చారు. క్వాలిటీ మెటీరియల్ కూడా సూపర్ ఉంది. రేయాన్ అండి. రేయాన్ అంటే కాటన్ లాగే ఉంటుంది మాక్సిమం. ఇదిగోండి చూడండి. సో దీనికి మనకి వచ్చిన డిజైన్ కూడా గోల్డ్ అండ్ ఎల్లోతో ఇచ్చారు. సూపర్. మొత్తం మనకి ఇలా డిజైన్
డిజైన్ చేసేసి మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. మొత్తం ఫ్లోరల్ కాబట్టి కొంచెం పార్టీ వేర్ లా కూడా ఉంటుంది మనకి. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి మనకి, కాలేజ్ కానీ ఆఫీస్ కానీ అలా చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్ గా డ్రెస్. మనకి హ్యాండ్ వచ్చి 3/4 హ్యాండ్ అండి, సేమ్ ప్యాటర్న్ లైక్ టాప్. ఇంకేం డిజైన్ అయితే లేదు, సింపుల్ గా ఇచ్చేసారు. ఇంకా అంచు అలా కూడా ఏం లేదనమాట, సింపుల్. సో బ్యాక్ పార్ట్ చూద్దాము. సేమ్ ఫ్లోరల్ వచ్చింది బ్యాక్ కూడా. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఒకసారి మీకు స్క్రోల్ డౌన్ చేస్తాను, డ్రెస్ అంతా చూసుకోండి ఎలా. నేను వేసుకుని చూపిస్తాను కాబట్టి ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అండి ఇవన్నీ. సో కమింగ్ టు ద బాటమ్ పార్ట్, ఎల్లో కలెక్షన్ కాబట్టి మనకి బాటమ్ కంప్లీట్ ఎల్లో వచ్చేసింది. ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో కింద మనకి రిలేటెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి కాబట్టి చూడండి. అండ్ ఇది మనకి ఎలాస్టిక్ అండి. ఎలాస్టిక్ కొంచెం లూజ్ ఎలాస్టిక్ లా ఉంది, అంటే కొంచెం స్టిఫ్ గా ఉంటే తొందరగా మనకి సాగిపోదు, బట్ ఇది కొంచెం అలా ఉందండి. దీనికైతే 4 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ ఇదండి ప్యాంట్ కూడా రేయాన్ కదా, కొంచెం పలుచగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా డ్రెస్ అయితే మనకి బెల్ ప్యాంటే ఇచ్చారు, నో డిజైన్ నథింగ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఎప్పుడైతే ఫ్లోరల్ ఎక్కువ ఉంది కాబట్టి మిగతా ప్లెయిన్ ఉన్న ప్రాబ్లం అయితే ఉండదు, బాగుంటుంది లుక్. అండ్ చున్నీ కూడా గోల్డ్ కలర్ ఇలా అంచు అటాచ్ చేస్తారు. సో ఇది చున్నీ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ మీద అయితే క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్, అన్ని ఎల్లో కలెక్షన్ అండి. సో ఒకే కలర్ ప్యాటర్న్ అయితే మేము చేస్తున్నాము. ఇందులో పర్పుల్ కూడా చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్పుల్ క్రేజ్ కాబట్టి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది కూడా 3 పీస్ సెట్ అండి. టాప్, చున్నీ అండ్ బాటమ్ ఉంది దీనికి కూడా. సో ఒకసారి మీకు చూపిస్తాను, ఇదిగోండి టాప్, బాటమ్ అండ్ చున్నీ. బాగుంది. మెటీరియల్ అయితే రేయాన్ మెటీరియల్. ఫస్ట్ టాప్ రివ్యూ అయితే చూద్దాము. నేను తెప్పించినవన్నీ రివ్యూస్ రేటింగ్స్ బాగున్నవి తెప్పించాను, ఎందుకంటే దాన్ని బట్టి మనం ఇంకా టచ్ అండ్ ఫీల్ చూసి చూద్దామని. సో ఇది కూడా రౌండ్ నెక్ ఇచ్చి, ఇది మ్యాటీ గోల్డ్ ఫినిషింగ్ అండి. చూడండి గోల్డ్ వర్కే కానీ మ్యాటీ గోల్డ్ అనమాట. సింపుల్ గా ఇచ్చేసారు, స్క్వేర్ నెక్ లాగా స్క్వేర్ డిజైన్ ఇచ్చారు. యాక్చువల్లీ రౌండ్ నెక్ కి స్క్వేర్ వల్ల నిజంగా వేసుకున్నప్పుడు చాలా హైలైటింగ్ గా కనిపిస్తుంది. ఓన్లీ మనకి నెక్ పార్టే వర్క్ ఉందండి, మిగతాదంతా కూడా నార్మల్ ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ మెటీరియల్ మాత్రం సూపర్ స్మూత్ ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ దీనికి మనకి బాటమ్ లో ఈ అంచు కూడా ఇచ్చారనమాట. సేమ్ మనకి నెక్ లో ఏ డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ తో అంచు ఇచ్చారు, సింపుల్ గా ఉంది. సో దీనికి మనకి హ్యాండ్ వచ్చి 3/4 స్లీవ్స్ అండి. అండ్ చూస్తే మనకి అంచు ఇలా ఇచ్చేసి మధ్యలో ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే పెట్టారండి. దీనివల్ల బాగుంటుంది, కొంచెం లుక్ అయితే బాగుంది. కొంచెం ఇలాంటి ఎక్స్ట్రా ఉండడం వల్ల కొంచెం ప్రైస్ మనకి 500 to 600 పడింది. సో ఆ రేట్ కి వర్తియే. అండ్ బ్యాక్ చూస్తే మనకి కంప్లీట్ గా ప్లెయిన్ అండ్ నెక్ కూడా నార్మల్ నెక్. ఇదండి ఓవరాల్ గా డ్రెస్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఎల్లో కలెక్షన్ తెప్పించాను కాబట్టి ఎల్లోయే వచ్చాయి అన్ని కలర్స్ అయితే చూసుకోండి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. సో దీనికి నేను 4.5 రేటింగ్ అయితే ఇస్తానండి. సో ఇది మనకి బాటమ్ అండి, సేమ్ మెటీరియల్ రేయాన్, ఎలాస్టిక్ ఉంది. అండ్ మనకి బాగుంది ఎలాస్టిక్ క్వాలిటీ కూడా. ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇది కొంచెం రింకిల్ ఫ్రీ అయితే కాదు మెటీరియల్, అదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద బాటమ్. బాటమ్ లో ఈ చిన్న పార్ట్ ఇలా ఇవ్వడం వల్ల కొంచెం లుక్ చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద చున్నీ అండి. చున్నీ అయితే సింపుల్ గా ఉంది. ఎందుకంటే అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చి వర్క్ లాగా సింపుల్ గా చేశారు. సో ఇది చున్నీ. దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉందండి, గ్రీన్, పింక్ కూడా చూసాను. నచ్చిన వాళ్ళు ఒకసారి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ అయితే వెళ్ళిపోతుంది. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి. యాక్చువల్లీ ఇది ప్లెయిన్ లో వచ్చింది, చూద్దాము.
సో ఇది కూడా మనకి 3 పీస్ సెట్ అండి, టాప్ చున్నీ అండ్ బాటమ్ వచ్చింది. ఒకసారి చూడండి. అయితే వాడు మనకి మెన్షన్ చేసింది మాత్రం కాటన్ అని, బట్ ఇది కొంచెం మార్బుల్ క్లాత్ లా ఉంది నాకైతే, బట్ కాటన్ అని మెన్షన్ చేశారు. సరే ఎనీవేస్ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఫస్ట్ టాప్ మొత్తం ప్లెయిన్ అండి, ఎందుకంటే దీనికి చున్నీయే హైలైటింగ్ పార్ట్. దిస్ ఇస్ వాట్ ద డ్రెస్. ఎందుకంటే పాట్ నెక్ ఇచ్చారు, సింపుల్ టోటల్ ప్లెయిన్ డ్రెస్. ఇది మెటీరియల్ అయితే మాత్రం మార్బుల్ మెటీరియల్ లా అనిపిస్తుంది, బట్ దే మెన్షన్ ఇట్ ఈస్ కాటన్. బట్ ఓకే, నేనైతే దీనికి కొంచెం తక్కువ రేటింగే ఇస్తానండి, ఎందుకంటే మనకి లోపల లైనింగ్ ఇచ్చింది, చాలా స్టిఫ్గా ఉంది మెటీరియల్. సో ఇదిగోండి కొంచెం స్టిఫ్గా ఉంది, హార్డ్గా. మరి ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు కానీ, బట్ ఇదైతే కొంచెం రేటింగ్ తక్కువే ఇవ్వచ్చు, బికాజ్ కొంచెం స్టిఫ్గా నిలబడుతుంది. అఫ్ కోర్స్ ఇలాంటివి నచ్చేవాళ్ళు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ ప్లెయిన్ అండ్ హ్యాండ్స్ చూస్తే 3/4 హ్యాండ్స్ అండి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చారు. కమింగ్ టు ద బాటమ్ పార్ట్ అండి, బాటమ్ కూడా సేమ్ మెటీరియలే, మార్బుల్ మెటీరియల్. ఇక్కడ మీకు తెలుస్తుంది బాటమ్ లోనే మెటీరియల్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి మార్బుల్ మెటీరియల్ ఇది. అండ్ దీనికి మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఉన్నాయండి, ఇదే నాకు బాగా నచ్చిన పార్ట్. సో ఎప్పుడైనా మన మొబైల్ అయితే క్యారీ చేయొచ్చు. సో ఓవరాల్ గా ప్యాంట్ అయితే ఇది బెల్ ప్యాంటే, ఇదిగోండి స్టైలింగ్ కట్. సో దిస్ ఇస్ వాట్ ద ప్యాంట్ అండి. దీనికి మనకి ఆర్గంజాతో చున్నీని మ్యాచ్ చేశారనమాట, అది కూడా ఎల్లో అండ్ పింక్ ఫ్లవర్స్ తో. ఎప్పుడైతే ఎల్లోకి పింక్ మాక్సిమం బాగుంటే కాంబినేషన్ అనమాట. దట్స్ వై ఎల్లో పింక్ అండ్ గ్రీన్ తో ఆర్గంజా చున్నీ అండి. మెటీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్లవర్ కూడా వెరీ బిగ్ ఫ్లవర్, ఫ్లోరల్ చున్నీ, సో నైస్. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి, లెమన్ ఎల్లో. ఇదిగోండి లెమన్ ఎల్లో విత్ వైట్, ఒకసారి చూద్దాము. అండ్ ఇది మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చాయి, దీనికి వైట్ తో మ్యాచ్ చేసేసుకోవచ్చు చున్నీ కావాలనుకునే వాళ్ళు. ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా రేయాన్ మెటీరియల్ అండి, బాగుంది. మ్యాటీ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఓల్డ్ డేస్ లో మనకి చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఉండేవి, మీకు ఐడియా ఉందో లేదో. ఆర్ట్ కైండ్ ఆఫ్ వర్క్ లా ఉంది చూడండి, చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది, రేయాన్ కదా. సో ఒకసారి నెక్ చూస్తే మనకి వీ నెక్ లాగా ఇచ్చి చిన్న కట్ ఇచ్చారు. ఇది చాలా అఫీషియల్ లుక్ అండి, మనం ఇందులో సింపుల్ జ్యువెలరీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ఓవరాల్ గా రోజ్ ఫ్లవర్ తో అయితే మనకి మొత్తం బుటీస్ ఇచ్చేసారు. ఒకసారి చూడండి, మీకు స్క్రోల్ చేస్తున్నాను. పైన ఎంత హెవీ ఉందో మనకి నెక్ దగ్గర, ఈ కింద కూడా అలా ఇచ్చారు కాబట్టి చాలా లుక్ బాగుంది, నిజంగా చెప్తున్నాను. దీనికి 5 out of 5 ఇచ్చేయచ్చు, అంత బాగుంది మెటీరియల్ అండ్ క్వాలిటీ. సో కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి. హ్యాండ్స్ మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చి ఒక పట్టీ పెట్టారు ఇలాగా, సేమ్ మనకి టాప్ లో వచ్చిన వర్క్ లాగే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి చిన్న ఫ్లవర్ కూడా ఇచ్చారు, దీనివల్ల కూడా కొంచెం లుక్ బాగుంటుందని. సో కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ చూస్తే సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేసారు, అది కూడా రౌండ్ నెక్ తో. ఒకసారి మీకు స్క్రోల్ చేస్తాను. మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ అండి. మెటీరియల్ డిజైన్ అన్ని బాగున్నాయి. ఒకవేళ ఎవరికన్నా చున్నీ కావాలి అనుకుంటే మాత్రం వైట్ కలర్ తో మ్యాచ్ చేసేయచ్చు ఈజీగా. సో మనకి దీనికి వచ్చింది బాటమ్ కూడా వైట్ బాటమ్ ఇచ్చారు, అది కూడా వైట్ కలర్ లేస్ వర్క్ తో. అదే దీనికి హైలైట్ పార్ట్ అండి. ఇది మనకి ఎలాస్టిక్ బాటమ్ బాగుంది, ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఒకసారి బాటమ్ కూడా మీరు చూడండి, మనకి ఆల్మోస్ట్ ఆల్ బాటమ్స్ మనకి బెల్ బాటమ్సే వస్తున్నాయి ఇప్పుడు కంఫర్టబిలిటీ కోసం, అవే తెప్పిస్తున్నాను. అంటే బాగుంటాయి, మనకి కంఫర్టబుల్ గా ఉంటాయని. ఇదిగోండి బాటమ్, దీనికి వైట్ మీద వైట్ తోనే ఇచ్చారు, కనిపించదు అనుకోకండి, వేసుకున్నప్పుడు లుక్ నిజంగా తెలుస్తుంది. ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మ్యాంగో లీవ్స్ లాగా ఇచ్చి ఇదిగోండి సింపుల్ గా వైట్ తో వర్క్ చేస్తారు.
కొంచెం పలాజోలా ఉంది, నాట్ బెల్ ప్యాంట్, పలాజో ప్యాంట్ లా ఉందన్నమాట. ఎనీవేస్ నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి. సో ఇదిగోండి, ఈ డ్రెస్ కూడా మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చింది. చాలా బాగుంది, క్లాసీ లుక్. ఇది కూడా రేయాన్ మెటీరియలే. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని నేను రేటింగ్స్ చూపించి నచ్చినవి తెప్పించాను. నిజంగా బాగున్నాయి ఈసారి కలెక్షన్, నాకే బాగా నచ్చాయి. సో ఇది రౌండ్ నెక్ అండి. ఇదిగోండి రౌండ్ నెక్, సింపుల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు. చూడండి సింపుల్ గా ఉంది, చాలా సింపుల్, చాలా క్లాసీ. అండ్ ఓవరాల్ గా అయితే మనకి అక్కడెక్కడ బ్రౌన్ కలర్ స్పాట్స్ లాగా ఇచ్చాడు అంతే, వైట్ అండ్ బ్రౌన్ తో. నీట్ లుక్, అంటే ప్లెయిన్ బదులు కొంచెం బెటర్ గా ఉందన్నమాట ఇది. సో ఇది మనకి ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా నీట్ గా ఉందండి. సో ఇది ఒకసారి హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్ కూడా మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చాడు. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్ టాప్ లాగే, బట్ ఎడ్జ్ లో మాత్రం మనకి కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చారనమాట. ప్రింట్ ఇది మొత్తం ఓవరాల్ గా ప్రింట్ ఇచ్చారు. ఇది కలంకారీ ప్రింట్ లాగా హ్యాండ్ కి అయితే ఇచ్చారనమాట. బాగుంది. సో దీంట్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది కదా. చెక్ చేయండి. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి, కంప్లీట్ గా సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు, ఇంకేమీ లేదు. సేమ్ మనకి ఫ్రంట్ ఎలా ఉందో అదే డిజైన్ అనమాట. ఒకసారి స్క్రోల్ చేస్తాను చూడండి, అన్ని స్ట్రైట్ గా డ్రెస్సెస్, మనకి అంబ్రిల్లా అలా ఏం కాదు, అన్ని స్ట్రైట్ కటే. ఇదిగోండి ఇదనమాట. దీనికి మనకి వైట్ కలర్ తో మ్యాచ్ చేశారు, వైట్ అండ్ ఆరెంజ్ తో. ఒకసారి చూడండి, బాటమ్ డిఫరెంట్ గా ఉంది. ఈ డ్రెస్ ఎప్పుడు లుక్ ఎలా తెలుస్తుంది అంటే వేసుకుంటే తెలుస్తుంది. నేను ఒకసారి మీకు ట్రయల్ చేస్తాను కాబట్టి క్లియర్ గా తెలుస్తుంది. దీనికి కూడా ఎలాస్టిక్ ప్యాంటే. ఒకసారి చూడండి, వైట్ అండ్ ఆరెంజ్ లాగా అండ్ ఎల్లో మిక్స్ లాగా ఉంది. మాక్సిమం ఎల్లో లాగే ఉంటుంది, మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. సో ఇదనమాట బెల్ ప్యాంట్. దీనికి కూడా సేమ్ మనకి హ్యాండ్ కి ఎలా వచ్చిందో అలాగే కలంకారీ ప్రింట్ లాగా వచ్చిందనమాట. సో బాగుంది ఓవరాల్ గా. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా చెక్ చేయండి. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి. ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో ఒక్కసారి కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి. ఇది కూడా 3 పీస్ సెట్, టాప్ బాటమ్ అండ్ చున్నీ అండి. సో ఇప్పుడు ఒకసారి రివ్యూ చూద్దాము. సో మనకి టాప్ లో మనకి వైట్ అండ్ ఎల్లోతో ఇచ్చారు కాబట్టి చాలా క్లాసీ లుక్. షో బటన్స్ ఎప్పుడైతే ఉన్నాయో నిజంగా చెప్తున్నాను, సూపర్ క్లాసీ. సో ఒకసారి చూడండి, ఇదిగోండి రౌండ్ నెక్ అయితే వచ్చింది మనకి. సింపుల్ గా షో బటన్స్ తో డిజైన్ చేశారు అండ్ ఓవరాల్ గా మనకి స్టెమ్ డిజైన్ తో వైట్ ఇచ్చారనమాట. సో ఇది మన డ్రెస్. ఒకసారి చూడండి, మొత్తం అన్ని స్ట్రైట్ కట్టే, మాక్సిమం డైలీ వేర్ డ్రెస్సెస్ లాగే ఉన్నాయి. కమ్ ఎక్కడైనా చిన్న చిన్న వాటికి వెళ్ళాలి అంటే బాగుంటుంది అనమాట. సో ఇది మనకి కాలేజ్ అయినా ఆఫీస్ అయినా స్కూల్కి వెళ్ళి మన పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ప్యాటర్న్ లో మనకి హ్యాండ్ కూడా ఉందండి. ఇది కూడా హ్యాండ్ సేమ్ ఇది. సో కమింగ్ టు ద బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చి మనకి నెక్ నార్మల్ గానే ఇచ్చేసాడు అండ్ ఓవరాల్ గా సేమ్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి ఒకసారి స్క్రోల్ డౌన్ చేస్తాను చూడండి. ఇవేంటంటే మెటీరియల్ రేయాన్ అండి. రేయాన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఏ సీజన్ లో అయినా. సో మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎల్లో బాటమ్ విత్ ఎలాస్టిక్ అండి. ఇదిగోండి ఎలాస్టిక్. దీంట్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. సో మెటీరియల్ మాత్రం నిజంగా బాగుంది. దీనికైతే నేను 4 రేటింగ్ ఇస్తాను. 4 రేటింగ్ కూడా ఎందుకు అంటే మనకి కంప్లీట్ గా డిజైన్ అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను 4 రేటింగ్ ఇచ్చాను అనమాట. అంటే ఇక్కడ చెమ్కీ వర్క్ కానీ ఏం లేదు కాబట్టి ఇది బెల్ ప్యాంట్ అండి. సో 4 రేటింగ్. కానీ మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్ని రేయాన్స్ మనకి ఒకలాగే ఉంటాయి అనుకోకూడదు, ఎందుకంటే రేయాన్ అని మెన్షన్ చేసి కొన్ని డిఫరెన్స్ వస్తున్నాయి. అందుకనే ఇంత క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను వీడియో. దగ్గర నుంచి తీయడం కారణం ఏంటంటే అండి మీకు మెటీరియల్ క్లియర్ గా అర్థమవుతుంది. సో చున్నీ ఇది మనకి వైట్ తో డిజైన్ చేశారు, చాలా బాగుంది.
ఈ చున్నీ వల్ల మాత్రం హైలైట్ లుక్ అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇంత ఎలా ఉంది తిన్గా, చాలా బాగుంది. నచ్చిన వాళ్ళ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. సో ఇవ్వండి ఇవాల్టి కలెక్షన్. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే గివ్అవే 12 గురించి కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.